సందట్లో సడేమియా అంటే ఇదే. ఇరాన్ ఒకవైపున యుద్ధం అటు గల్ఫ్ దేశాల మీదన, చివరికి అజర్బైజాన్ మీదన, సైప్రస్ మీదన, ఇరాక్ మీద కూడా దాడి చేస్తూ అదొక వైపుని చేస్తుంటే, అటు ఇజ్రాయిలు అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుంటే, పనిలో పనిగా ఇజ్రాయిలు ఇటు ఇరాన్ మీద దాడితో పాటుగా ఆ పక్కన ఉన్నటువంటి లెబనాన్లోని హిజ్బుల్లా తీవ్రవాదుల మీదన దాడి చేయడం ఒక ఎత్తు అయితే, యుద్ధం ఆగిపోయినటువంటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. మళ్ళీ కెలికింది రష్యా. దాదాపుగా కార్క్యూవ్ ఏదైతే ఉక్రెయిన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రదేశం, గతంలోనే రష్యా ఆక్రమించుకున్నటువంటి ప్రాంతంలో ఇంకా ఒక 10 నుంచి 20% ఉక్రెయిన్ చేతిలో ఉంది. ఆ కార్క్యూవ్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మిస్సైల్స్తో విరుచుకుపడింది. అది కూడా బాలిస్టిక్ మిస్సైల్స్తో విరుచుకుపడింది. శబ్దం కంటే వేగంగా ప్రయాణించేటటువంటివి, అక్కడ విధ్వంసం సృష్టించేది. దాంతో ఉక్రెయిన్ సిటీ కార్క్యూవ్ చుట్టుపక్కల ఉన్నటువంటి నగరాలు పెను విధ్వంసానికి గురి అవుతున్నటువంటి పరిస్థితి.